పవన్ కళ్యాణ్ గెలిస్తే సీఎం అవ్వగలడా? సీఎం ఎక్కడ అవ్వగలడా? లేదు, అది అవరు కదా. ఏంటి పార్టీ పెట్టి ఉపయోగం ఏంటి? ఎవరినో సీఎం చేయడం గురించి ఆయన పార్టీ పెట్టడం ఎందుకు? ఆ పార్టీలో కలిసిపోవచ్చు కదా. సీఎం అయ్యి క్యాండిడేట్ ఎమ్మెల్యే అవ్వడానికి గింజుకుంటున్నాడు అక్కడ. ఎవరు గొప్ప ఎవరు గెలిచినట్టు? ఈ కూటమి అంతా ఏకమైనప్పుడే జగన్ గెలిచాడు. ఓడిపోనే గెలనే. లెజెండ్ ఈజ్ జగన్. పవన్ కళ్యాణ్ గెలవచ్చు, గెలకపోవచ్చు. సో మీరు 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 అనుకునేది జగన్ గెలవాలని అనుకుంటున్నారు, అంటే వంగ గీత గారే గెలవాలి ఇక్కడ వంగ గీత గారే గెలాలనుకుంటున్నాం. ఎందుకు? ఎందుకంటే మనం పార్టీ పెట్టామంటే మనం గెలాలి, మనం సీఎం అవ్వాలి, మన నిదానం మనకు ఉండాలి. ప్రజలకు మనం అధికారంలోకి వచ్చాక ఏం చేయాలని మనం చెప్పాలి. మనం గెలిస్తే ఎవరినో సీఎం చేయాలనుకోవడం వ్యక్తిత్వం కరెక్ట్ కాదు. పార్టీ పెట్టక్కర్లేదు కూడా నన్ను అడిగితే. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మన పిఠాపురంకి ఎటువంటి డెవలప్మెంట్ జరిగిందంటారు? పిఠాపురంకి చాలా డెవలప్మెంట్ జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చాక, మన స్వతంత్రం వచ్చాక 11 మెడికల్ కాలేజీలు, ఆయన వచ్చాక 11 మెడికల్ కాలేజీలు కట్టాడు. మన వద్దకే పేదలకి ఎటువంటి ఉపయోగం ఉండేది కాదు. నీవు తెలుగుదేశం అయితే తెలుగుదేశం నాయకులకి ఉపయోగం ఉండేది. జగన్ గారు వచ్చాక 10 మందికి సమన్వయం జరుగుతుంది. ప్రజలు పట్టించుకునే వాళ్ళు ఎవరండి? దట్టి సర్టిఫికేట్ కావాలంటే నాయకుల అధికారుల దగ్గరికి నెల రోజుల వరకు తిరగవలసి వచ్చేది. అలాంటి సాయంత్రం ఆధార్ కార్డు ఇస్తే ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇప్పటివరకు సరైన హాస్పిటల్ కూడా లేదు పిఠాపురంలో అని చెప్తున్నారు జనాలు. మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకున్నా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోండి అనే స్థితికి హాస్పిటల్ తీసుకొచ్చాడు. ఎడ్యుకేషన్ పరంగా, వైద్యం పరంగా, ఏదైనా పేదలకే ఉపయోగపడంగా తీసుకొచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాల్లో పేదలకి ఎటువంటి ఉపయోగం జరిగింది? అన్ని రకాలుగా పేదలు షట్టెట్టుకుని నిలబడ్డారంటే అది జగన్మోహన్ రెడ్డి వల్లే. యువతకి ఉద్యోగాలు ఏ విధంగా వస్తున్నాయి? యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు 5వ తరగతిలో ఉండి క్లాస్ స్టూడెంట్ని 5వ క్లాస్ జరిగి స్టూడెంట్ని డైరెక్టర్గా డిగ్రీలు వేస్తే కుదురుద్దా? ముందు టర్మ్ చంద్రబాబు నాయుడు చేశాడు. అప్పుడు లేని ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎలా వచ్చింది? ఈ డెవలప్మెంట్ ఎలా వచ్చింది? అందరికీ ఇల్లు ఇచ్చాడు, గృహాలు ఇచ్చాడు. అది ఎడ్యుకేషన్ కాదా? విద్య పరంగా డెవలప్ చేశాడు. స్కూళ్ళు చూడండి, ఇప్పుడు వెళ్ళి స్కూళ్ళు. కానీ ఇక్కడ పిఠాపురంలో అడిగినట్లయితే జనాలు ప్రతి ఒక్కరు, చాలామంది వరకు, ప్రతి ఒక్కరు అని చెప్పను, చాలామంది వరకు ఏంటి అంటే ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు, పవన్ కళ్యాణ్ గారే వస్తే బాగుంటుంది అనే రకమైన మాటలు కూడా వస్తున్నాయి. దీని మీద మీ ఒపీనియన్? అదైతే ఒక్కొక్కరి అభిప్రాయం ఒకలా ఉంటుంది. డెవలప్మెంట్ అనేది ఒకసారిగా జరిగదు. డెవలప్మెంట్ ఆల్రెడీ జరిగింది. విద్యపరంగా కానీ, వైద్యపరంగా కానీ. పేదలు కింద నుంచి డెవలప్ అవ్వాలంటే ఒక 10,000 లోన్ పడుతుంది. ఇతను వ్యాపారం చేసుకోవాలంటే 10,000 కావాలి. ఆయన 10,000 ఉంటే గర్వంగా వ్యాపారం చేసుకోగలడు. ఆ 10,000 1,00,000 అవుద్ది. 10,000ని 1,00,000 చేయగలడు. అదే 10,000ని నువ్వు అనవసరంగా దుర్వినియోగం చేస్తే అది వ్యర్థం. అది ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉపయోగపడుతుంది. ఇప్పుడు వంగ గీత ఇప్పుడు వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ 1,00,000 ఓట్లు నేను గిఫ్ట్ కింద ఇస్తున్నా అని చెప్పేసి ఒక మాట చెప్పారు కదా, దానివల్ల వంగ గీత గారికి ఏదైనా ప్రభావం పడే అవకాశం ఉందంటారు? లేదండి, ఆవిడికి ఒక ఓటు బ్లాంక్ ఉంది. చేపురోలు కానీ, దుర్గాడు కానీ, పిఠాపురమే కానీ, గొల్లపురోలే కానీ, భోగాపురం కానీ ఆవిడకంటూ ఒక సైలెంట్ ఓటు బ్యాంకింగ్ ఉంది. ఇప్పుడు కాదు, ఆవిడ ఎప్పటి నుండో ఆవిడ రాజకీయంలో ఉన్నారు. ఆవిడ ఇప్పటి నుంచి కాదు, వీళ్ళ రాజకీయంలో రాకముందు నుండి ఆవిడ రాజకీయంలో ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి ఏదో చేస్తున్నారు, కోపు ఓటు బ్యాంకింగ్ ఉంది ఎక్కడ పోటీ చేశారు. కానీ ఆయన పోటీ చేసిన గాజువాక్ కానీ, రాజులు కానీ అక్కడ ఓడిపోయారు. మళ్ళీ అక్కడే పోటీ చేయలేకపోరే. ఇక్కడికి వచ్చి ఎందుకు పోటీ చేస్తున్నారో. కానీ ఎక్కడైనా సరే ఒకప్పుడు చిరంజీవి గారు పెట్టిన పార్టీలోనే వంగ గీత గారు గెలిచారు అనే మాట వస్తుంది. గెలవచ్చు, ఓడిపోవచ్చు, అవి వేరే విషయాలు. గెలిచినంత మాత్రాన గొప్పడు కాదు, ఓడిపోయినంత మాత్రాన తక్కువని కాదు. గెలిపోవటములు సహజం. కానీ మనిషికి కావాల్సింది నిబద్ధత, వ్యక్తిత్వం. అది ఏకైక జగన్కు ఉన్నది. ఆఖరికి జగన్ ఇక్కడ కుక్కని నిల్చోబెడితే జగన్కే వేస్తాం. ఇప్పుడు మీరు కుక్కను పోలుస్తున్నారు కానీ వంగ గీత గారి గురించి మాత్రం మాట్లాడలేదు. వంగ గీత ఆవిడి ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి. ఈయన ఎవరో అధికారంలోకి రావాలని నిలబడ్డ వ్యక్తి.
ఇప్పుడు పిఠాపురంకి ఎటువంటి డెవలప్మెంట్ అవసరం ఉందంటారు? పిఠాపురమే కాదు, పిఠాపురం నియోజకవర్గాన్ని ఏకం చేయండి. అదే నియోజకవర్గానికి ఎటువంటి డెవలప్మెంట్ అవసరం ఉంది? ఇన్నాళ్ళు ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఎంతవరకు డెవలప్ చేసే డెవలప్మెంట్ లేదా? ఇన్నాళ్ళు ఈ పార్టీలు అంటే ఇప్పటివరకు 5 సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో 2-3 ఉండేవారు. ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఎంతమంది ఉన్నారో వెళ్ళి చూడండి. ఆ వీడియో కవర్ చేయండి అక్కడికి వెళ్ళి, అప్పుడే మీకే తెలుస్తుంది. ఎటువంటి డెవలప్మెంట్ కావాలి? పార్టీ వచ్చిన తర్వాత పేదల వ్యక్తుల దగ్గరికి ఎవరు వచ్చారు? పేదల దగ్గరికి ఎవరు వచ్చారు? ఇంటింటికి గుమ్మానికి అడిగిన వ్యక్తి ఎవరో? నువ్వు తెలుగుదేశం అయితే తెలుగుదేశం నాయకత్వం అయితే నీకే జరిగేది. ఆ జెండా పట్టుకునే వ్యక్తి అయితే నీకే వచ్చేది ఆ పథకాలు. ఇప్పుడు ఎవరైనా కానీ కులంతో పని లేదు, రాజకీయంతో పని లేదు, వ్యక్తిత్వంతో పని లేదు, ఎవరైనా సరే అందరికీ సమన్వయం జరిగిందంటే అది జగనన్న ప్రభుత్వంలోనే జరిగింది. సమన్వయం జరిగిందంటే జగనన్న ప్రభుత్వంలోనే జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్. ఒకవేళ వంగ గీత గారే గెలిస్తే ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారు? ఆవిడ మెజార్టీతో పని లేదండి, మెజార్టీలు అటు ఇటు. ఇది నిజంగా నేను చెప్తున్నాను, పిఠాపురం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా అధికారంలో ఒకటి ఉంటే పార్టీ వేరేది ఒకటి ఉంటుంది. ఇక్కడ చేరి మ్యాక్సిమం 99% నేను చెప్తాను క్రాస్ ఓటింగ్ జరుగుద్ది. గెలుపుకోవడంలో సహజం. సీఎం క్యాండిడేట్ అయిన పవన్ కళ్యాణ్నే ఎమ్మెల్యే అవ్వడానికి గింజుకుంటున్నాడు. అక్కడే జగన్మోహన్ రెడ్డి ఓడించడానికే ఈ పార్టీలన్నీ ఏకమయ్యాయి. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. సమయానికి అన్నీ అందుబాటులో వస్తున్నాయండి. వాలంటీర్లతో సొద్దాగా మన ఇంటికి వస్తున్నారండి. 5వ వాడికి తలుపు కట్టి డబ్బులు ఇస్తున్నారండి, మాకు పింఛనీ డబ్బులు. అన్ని పథకాలు పెట్టారండి చక్కగా. పిల్లలకి అమ్మఒడి అని ఆహారం కూడా చక్కగా వెళ్తుందండి. పిల్లలకి నాణ్యమైన ఫుడ్ వెళ్తుంది. ఇలాగాలో చేయూత పథకం అని, చేనేత అని, ఏదో రైతు భరోసా అని మొత్తం సమస్య అంతా జగన్ గారు లేకుండా ఏమీ జరగలేదండి. చంద్రబాబు హయాంలో కూడా ఏమీ జరగలేదండి. వాలంటీర్లు సచివాలయానికి వెళ్ళి కొళ్ళు తిరిగి పడిపోయేవారండి. బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు కూడా కొళ్ళు తిరిగి పడిపోయేవారండి. అలాంటిది 4 గంటలకల్లా తలుపు కొట్టి ఎత్తుంటే కళ్ళు ఆ డబ్బులు లేచి కళ్ళుతో చూస్తున్నామండి. మేము లెగ్గానే దానిలో వచ్చి చూస్తున్నాం 1వ తారీఖు రావడానికి. అంత మంచి పని చేశారండి మాకు జగన్ గారు. ఇంకో 10 సంవత్సరాలు వచ్చినా పర్లేదండి. జగన్ గారు చాలా మంచి పని చేశారండి. అలాంటి అయినా మరి కోల్పోతే మనకి జనంలో కూడా అలాంటి దొరకదండి. ఈ చంద్రబాబు నాయుడు ఈ ఏళ్ళో పవన్ కూడా ఏంటండి ఆడ స్వార్థం వాళ్ళది, పేదలకు ఏమీ చేసేది లేదండి. పిల్లలు అంతా నాది అంటున్నాడు. ఎవరండి పవన్ కళ్యాణ్కి ఇప్పటివరకు పదవి రాలేదు కదమ్మా? ఏమీ రాలేదండి, ఎందుకో పాకులాట తెలుస్తుంది. అవును, పదవి వచ్చిన తర్వాత మంచి చేస్తారు. పదవి వచ్చినా మంచిదేడండి. సినిమాలు యాక్ట్ చేసుకుని తప్పించి ఆయన ఏం మంచి చేస్తాడండి? 3 పొత్తు అవి ఒకరి మీద వస్తుంటే ఏం చేస్తారండి బాబు? తప్పదండి అది. ఒకడు సింగల్గా సింహంలాగా వస్తున్నాడు, 3 ఏకమై ఒకరి మీద పోటీ చేస్తే ఏం గెలుస్తాడండి? మంచి పనులు చేసినాడు ఎవడన్నా మంచిగానే ఉంటాడండి. మంచి పనులు ఇవాళ పని రేపన్నా అది తెలుసుకున్న వాళ్ళకి చక్కటి ఇల్లు ఇచ్చాడండి. గృహాలు అందరికీ కూడా రోడ్డు మీద పడ్డ వాళ్ళకి కూడా గృహాలు ఇచ్చాడు. చక్కని గృహాలు ఇచ్చాడు, కట్టుకున్నాక లోన్లు ఇచ్చాడు. మొత్తం సమస్య అంతా మనిషికి 5 లక్షల చొప్పున ఇచ్చాడండి. మాకు ఇచ్చాడండి మనిషికి 5 లక్షల చొప్పుని. మా అకౌంట్లో సంవత్సరానికి మనిషికి 5 లక్షలు ఇచ్చాడండి. మాకు పిల్లలకి మా మనవరాలకి అమ్మఒడి వస్తుందండి. మాకైతే చేయూత పథకం వస్తుందండి. 4 సంవత్సరాలు బట్టి ఈ సంవత్సరం ఇంకా రేపు ఎల్లుండిలో పడతాయి అంటున్నారు. మా వాళ్ళు ఇల్లు ఇచ్చాడు, స్థలం ఇచ్చాడండి. లోన్ కట్టుకోవడానికి లోన్ ఇచ్చారండి. సమస్య అన్నీ ఇచ్చారండి. జగన్ గారే రావాలండి మాకు. ఇంకో 10 సంవత్సరాలు జగన్ గారు పాలనే కావాలండి. చంద్రబాబు నాయుడు ఈ పవన్ ఈ పిడారం అంతా వేలేస్తాను అందరూ నా వాళ్ళు అంటున్నారు. ఎందుకండి బాబు? పిడారం అంతా వేలేసి ఎవరి మీద పడిపోదామని ఇద్దరు అహ్మవి. జగన్ గారే కావాలండి మాకు.